అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఎస్వి ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను లాంగ్ వీడియో చేసి కూడా చాలా కాలం అయిపోయింది. ఈ మధ్యకాలంలో అస్సలు నాకు చేసే అవకాశం కుదరట్లేదు. అయితే ఈ స్పెషల్ వీడియో మీకు స్పెషలా కాదా అనేది నాకు తెలియదు, కానీ నాకైతే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ని స్టార్ట్ చేసి 6 ఇయర్స్ కంప్లీట్ అయింది మన ఛానల్ని. అయితే ఈ 6th ఇయర్లో ఏప్రిల్ 9కి 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుందన్నమాట. అయితే ఈ ఛానల్ క్రియేట్ చేసింది అయితే 9థ్నే, బట్ వీడియో మిడ్నైట్ 12కి పోస్ట్ చేశాను అనమాట. అలా అయితే 9th 10th కూడా నాకు సెలబ్రేషన్ అనమాట. అయితే నేను దానికోసమని చిన్నగా ఇలా పెటల్స్తో 6 అని డిజైన్ చేసుకున్నాను అనమాట. అయితే వీడియో ముందు స్టార్టింగ్లో ఇలా చేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న వాటితోనే అయితే నేను ఇంకా మంచిగా చేయడానికి నాకు అంత టైం కూడా లేదనమాట. అందుకే ఎవ్రీ టైము ఏదైనా చేద్దాం అనుకునే టైంకి ఏదో ఒకటి వస్తుంది. ఈసారి నేను 8th మా అక్క వాళ్ళ అబ్బాయి ఉపనయనానికి కూడా వెళ్ళి వచ్చాను. అందుకే నాకు అస్సలు టైం కుదరలేదు. తర్వాత నేను వీడియో పోస్టింగ్లో కూడా స్టార్టింగ్ షార్ట్ వీడియోలో ముందు యానివర్సరీ గురించి పెట్టేసి ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అయితే ఎప్పుడైనా సరే ఇంకా పోస్ట్ చేయాలి కదా తప్పకుండా. 6th యానివర్సరీ ఇది ఎందుకు మానేయాలనేసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. కొంచెం విశేషాలు మాట్లాడుకుంటూ కుకింగ్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. అయితే నేను కూర కారం అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇది కూర పొడి, కూర కారం, మెంతి కారం ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు వాడుతూ ఉంటారు. ఇది అన్ని కూరల్లో చల్లుకోవచ్చు. తర్వాత స్టఫ్డ్ కర్రీస్కి యూజ్ అవుతుందన్నమాట. గుత్తి వంకాయ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత పప్పు పులుసు కూడా చేస్తున్నాను అనమాట. మొక్కలన్నీ వేసి పప్పు వేసి పులుసులాగా తయారు చేస్తున్నాను. అయితే ఈ కారం ఇదివరకే నేను చెప్పాను కాబట్టి దాని గురించి డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. అది ప్రిపేర్ చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట. అయితే నేను అప్పటి నుంచి పోస్ట్ చేద్దామంటే నాకు అసలు ఖాళీ దొరకలేదు. ఆఫీస్ వర్క్ తర్వాత ఇంటికి వచ్చి నార్మల్ రొటీన్ వర్క్ అయితే సరిపోతుందన్నమాట. ఎక్స్ట్రా టైం స్పేర్ చేసే అవకాశం ఉండలేదు. అయితే నేను ఇంకా లాస్ట్ సండే నుంచి ట్రై చేస్తున్నాను. లాస్ట్ సండే కూడా ఇలా మార్నింగ్ లేచినప్పటి నుంచి అయితే అస్సలు బాగాలేదనమాట. హెడేక్గా ఉండడం, తల పట్టేసినట్టు అవ్వడం, సమ్ అనీజినెస్ అయితే ఉంది. నాకు ఏదో డౌట్ వచ్చిందనమాట, సన్ స్ట్రోక్ లాంటిది ఏదో అవుతుందని. అయితే ఇంకా అలా ఆ రోజైతే వర్క్స్ అన్నీ చేసేసుకుంటూనే ఉన్నాను. మార్నింగ్ పూజ అది చేసేసుకొని ఇంకా కుకింగ్ అవన్నీ చేసి నార్మల్గా ఇంకా ఇల్లు అవన్నీ సర్దుదామని ఏదో అనుకున్నాను, కానీ అవన్నీ పాసిబుల్ అవ్వలేదన్నమాట. మధ్యలో గ్యాప్లో ఈ 6th యానివర్సరీ గురించి అవి ప్రిపేర్ చేసుకుని అలా చేస్తున్నాను అనమాట. అయితే ఆ రోజు నేను మార్నింగ్ అంతా కుకింగ్ అయిపోయిన తర్వాత నేను సగ్గుజావ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. అంటే సమ్మర్లో చాలా బెస్ట్ డ్రింక్ అనమాట ఇది సగ్గుజావ అనేది. ఎందుకంటే వేడి తాపాన్ని తగ్గిస్తుంది, తర్వాత బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట, చలవ చేస్తుంది అనమాట. సగ్గు బియ్యంతో ఇలా జావలాగా కాచుకుంటే దానికోసమని సగ్గు బియ్యాన్ని నేను ముందుగానే ఒక 2.5 స్పూన్స్ వరకు నానబెట్టుకున్నాను అనమాట, టేబుల్ స్పూన్స్. ఎందుకంటే నేను పల్చగానే వాటిని జావా చేద్దాం అనుకున్నాను కదా, 2.5 స్పూన్స్ అయితే సరిపోతుంది. వాటిని ఒక అరగంట పాటు నీళ్ళలో అరగంట లేదా గంట సేపు నానబెట్టుకుంటే ఇంకా మంచిది. తొందరగా కుక్ అయిపోతాయి, సగ్గు బియ్యం తొందరగా కుక్ అవ్వు కాబట్టి. అయితే సగ్గు బియ్యాన్ని మళ్ళీ ఇప్పుడు ముందుగా వాటర్ ఒక 2.5 గ్లాసెస్ వరకు వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని అందులో వేసి బాగా మరిగించాలి. అలా మరిగించి మధ్యలో గరిటతో కదుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అడుగున అంటిపోతూ ఉంటుందన్నమాట. గిన్నెకి మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇది ఉడికించుకోవాలన్నమాట సగ్గు బియ్యాన్ని. అయితే నేను జావలాగా పల్చగా చేసుకుందామని కాబట్టి ఇలా వాటర్ అయితే ఎక్కువ పోసాను. ఇది చూసారు కదా, మనకి ఉడుకుతున్న కొద్దీ ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఎప్పుడైతే బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయిందో అప్పుడు మనకి సగ్గు బియ్యం అంతా ఉడికిపోయినట్లు లెక్క. మన చేతితో మెదిపితే కూడా మెత్తగా అయిపోతుంది. ఈ సగ్గు బియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత దాన్ని
ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ టెంపరేచర్లో ఉంచుకొని మనం తాగొచ్చు. దీన్ని 3 డిఫరెంట్ వెరైటీస్గా ఎలాగ తాగొచ్చు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఈ సగ్గుబియ్యాన్ని నేను పూర్తిగా చూసారు కదా, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కొంచెం సేపు అయితే అలా ఉంచేసాను. మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇది అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని 3 వెరైటీస్ చేస్తానన్నమాట. దానికోసమని నేను 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. వాటిలో మూడిట్లోనూ 3 రకాలుగా నేను సర్వ్ చేస్తానన్నమాట. చూసారు కదా ఇప్పుడు ఈ 3 గ్లాసెస్లో 3 వెరైటీస్ అయితే చల్లారిన తర్వాత 3 గ్లాసుల్లో హాఫ్ వరకు ఈ కాచిన సగ్గుజావనైతే నింపాను. ఇదైతే ప్లెయిన్గా దీనిలో ఏమీ కలపలేదన్నమాట. జస్ట్ వాటరు, సగ్గుబియ్యం మాత్రం ఇట్లా పొడికించి వేసాను. అందుకని ట్రాన్స్పరెంట్గా పల్చగా వచ్చింది కదా. ఇప్పుడు వీటిలో 3 వెరైటీస్ నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. ఫస్ట్ ఒక గ్లాసులో అయితే నేను ఉప్పు కలిపి పల్చగా చిలికిన మజ్జిగనైతే అందులో వేస్తున్నాను అనమాట. ఉప్పు కలిపేసి మజ్జిగని చిలికి అందులో వేసాను. ఇంకా వేరే గ్లాసులో అయితే చల్లని పాలను వేస్తున్నాను. అయితే ఈ చల్లని పాలు వేసాను. పాలు వేసిన దానిలో నేను పంచదార మిక్స్ చేశాను అనమాట. మజ్జిగ వేసిన దానిలో ఉప్పు మిక్స్ చేశాను. ఆ తర్వాత ఇంకా మూడో దానిలో ఓన్లీ సగ్గుజావ మాత్రం వేసానన్నమాట. ఇంకా కొంచెం వాటర్, చల్లని నీళ్ళు కూడా కలిపాను. ఇప్పుడు దాంట్లో మనము ఉప్పు కానీ లేదా పంచదార కానీ మన ఇష్టం ప్రకారం, ప్లెయిన్ సగ్గుజావగా తీసుకోవాలంటే దాంట్లో ఉప్పు కానీ పంచదార కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. లేదా ఒక స్పూన్ పంచదార, ఒక చిన్న పించ్ సాల్ట్ వేసుకుని అలా కూడా తీసుకుంటే మనకి కావాల్సిన సాల్ట్స్, ఎనర్జీ కోసం షుగరు ఇవన్నీ అందుతాయి అన్నమాట. అయితే మజ్జిగ వేసిన తాగుతారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. ఈ 3 వెరైటీస్గా మనం సగ్గుజావని తీసుకోవచ్చు అనమాట. మిక్స్ చేసుకొని ఒకటి పాలతో, ఒకటి మజ్జిగతో, ఒకటేమో ప్లెయిన్ సగ్గుజావ అనమాట. నేనైతే యూజువల్లీ ఈ సగ్గుజావ మజ్జిగ కలిపింది అయితే నేను ప్రిఫర్ చేస్తాను. మజ్జిగలో కూడా మనకి అనేక రకమైన సుగుణాలు ఉన్నాయి కాబట్టి మనకి సమ్మర్లో అది ఎంతో యూజ్ఫుల్ కాబట్టి నేనైతే ఆ రకంగా తీసుకుంటున్నాను. ఈ సగ్గుజావ ప్రిపరేషన్ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే నేను సమ్మర్లో తయారు చేసే స్పెషల్ డ్రింక్స్, పికిల్స్ వీటన్నిటి కోసం, స్పెషల్ వీడియోస్ అన్నిటి కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.